అసలే శీతాకాలం, ఆపై సంతానోత్పత్తి సమయం. దీంతో పెద్ద పులులు తోడు కోసం ఆరాటపడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి అడుగు పెడుతున్నాయి. అక్కడ ఆవాస సమస్యలతో పాటు తోడు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. దీంతో 2 నెలలుగా అటవీ గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే పెద్ద పులులకు పెట్టింది పేరు. ఎందుకంటే ఇక్కడ వాటి ఆవాసానికి అనువైన దట్టమైన అరణ్యాలు ఉంటాయి. ఇది వాటికి అనువైన ప్రాంతం కూడా. అయితే పులులు జత కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్లేందుకు లెక్క చేయవు. ప్రతి శీతాకాలంలో పదుల సంఖ్యలో పులులు మహారాష్ట్ర నుంచి జిల్లాకు చేరుకుంటున్నాయి. జనావాసాలు విస్తరించడంతో ఇక్కడి ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లా అడవుల్లో 10 నుంచి 12 పెద్ద పులులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో 3 ఆడపులులు 7 మగ పులులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం నుంచి 2 పులులు వచ్చాయి. దీంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన మగ పులులు ఇక్కడ ఆడ తోడు కోసం అలుపెరగని ప్రయాణం చేస్తున్నాయి. పులులు వన్యప్రాణులైనప్పటికీ ఫ్యామిలీకి అత్యంత ప్రాధాన్యమిస్తాయి. ఆడ మగ పులి కలిసి పిల్లల్ని కన్నాక అప్పటికే తాము ఉంటున్న భౌగోళిక ప్రాంతాన్ని వారసత్వంగా పిల్లలకు అప్పగించి అవి వేరే చోటుకు వెళ్లిపోతాయి. పులి పిల్లలు పెరిగి స్వయంగా వేట నేర్చుకునే వరకు వాటిని అంటిపెట్టుకుని ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆడపులి కోసం మగపులి అన్వేషణ తీవ్రంగా ఉంటుంది. ఆడపులి అడవిలో తిరుగుతూ దాని శరీరం నుంచి ఒక ప్రత్యేకమైన సెంట్ ను రిలీజ్ చేస్తాయి. ఆ స్మెల్ ను మగపులులు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిగడతాయని నిపుణులు చెబుతున్నారు. పులి ఎప్పుడు తన యొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటుకోవడానికి మూత్ర విసర్జన చేస్తుంది. మూత్ర విసర్జన స్మెల్తోనే అది తన ప్రాంతాన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ స్మెల్తోనే అది గుర్తుపట్టుకుంటుంది. వేరే పులి కూడా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ వాసన బట్టి ఇంకొక పులి ఉనికిని కూడా అవి తెలుసుకుంటాయి. అయితే సాధారణంగా పులి యొక్క జీవన విధానం ఏంటంటే ఒంటరిగానే ఉంటుంది, ఎక్సెప్ట్ మేటింగ్. అది మేటింగ్ చేయాలనుకున్న సీజన్ అప్పుడు, అంటే మగపులి ఆడపులిని లేక ఆడపులి మగపులి కొరకు మీటింగ్ వచ్చినప్పుడే కలుస్తుంటాయి. అది స్వల్పకాలం అంతే. కవ్వాల్ పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న మంచిర్యాల జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 5 పులులు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 2 జిల్లా సరిహద్దు దాటి వెళ్లగా మరో 3 ఇక్కడే సంచరిస్తూ ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామాలు, నివాస గృహాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలోనే పులుల సంచారం ఉండటంతో ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోతోంది. వేటగాళ్ల ఉచ్చుకు చిక్కకుండా అటవీ అధికారులు నిఘా పెట్టారు. శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతంలో పులుల పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. గత నెలలో జైపూర్ మండలంలోని గోదావరి నదిని దాటి ఒక పులి పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఉపరితల గని వద్దకు వచ్చినట్లు గుర్తించారు. 3 రోజుల తర్వాత పులి మళ్లీ ఇటువైపే వచ్చింది. అటు లక్సెట్టిపేట, దేవాపూర్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కొంతకాలంగా 2 పులులు తిరుగుతున్నాయి. పాత మంచిర్యాల, నాగారం, ర్యాలీ, గడ్పూర్ అటవీ ప్రాంతంతో పాటు బెల్లంపల్లి, కాశీపేట మండలాల్లోని అటవీ ప్రాంతంలో మరో పులి కదలికలు బయటపడ్డాయి. పులుల కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అటు జన్నారం మండలం ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఇంకో పులి 2 వారాల కిందట కవ్వాల్లోని గుట్ట ఎక్కి కొమరంభీం జిల్లాలోని అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. గతంలో చెన్నూర్ డివిజన్ పరిధిలోని చెన్నూర్, నీల్వాయి రేంజ్ లో K4, K2, J1 పులులు సంచరించి అలజడి సృష్టించాయి. పశువులపై దాడులు చేస్తూ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేశాయి. K4 పులి ఉచ్చులో ఉండగా మరో 2 పులులు ఆడపులుల కోసం గాలింపు చేపట్టాయి. 6 నెలల పాటు ఈ ప్రాంతంలో సంచరించిన ఆ 3 పులుల జాడ లేకుండా పోయింది. 2 ఏళ్ల తర్వాత మళ్లీ చెన్నూర్, మంచిర్యాల డివిజన్లలో పులుల అలజడి మొదలైంది. గర్భం దాల్స్తుందా పులి, తర్వాత అది ఏం చేస్తా అంటే అక్కడి నుంచి గర్భం వచ్చిందంటే దాన్ని తెలిసిపోతుంది. గర్భం వచ్చిన సంగతి ఎవరికైనా కొద్ది క్యారింగ్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన పాత ఆవాసం ఎక్కడుందో ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తాను ప్రసవించి తర్వాత పిల్లలు 5-6 పిల్లల్ని పెడుతుంది. అది తర్వాత తనకు నడలేని పరిస్థితి ఉంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది వేటాడలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు శరీరం చాలా బలహీన పడ్డప్పుడు తన పులి పిల్లల్ని కూడా అది తింటుంది.
ఎట్ ద సేమ్ టైం పులి ఏం చేస్తా అంటే వాటికి చెట్లు ఎట్లెక్కాలి, ఎట్లా వేటాడాలి అనేది శిశువులుగా ఉన్నప్పుడే దానికి శిక్షణ ఇస్తుంది. శిక్షణ ఇచ్చిన తర్వాత ఇవి చెట్లు ఎక్కగలవు, వేటాడగలవు అని చెప్పి ఎప్పుడైతే వాటికి నమ్మిక కుదురుతుందో అప్పుడు ఆ పిల్లలను విడిచి తన ఆవాసానికి వెళ్ళిపోతే ఈ పిల్లల్ని తీసుకెళ్లి వేరే ప్రాంతంలో వదిలేస్తాయి. అవి కూడా అక్కడ ఆవాసాలు తర్వాత పెద్ద పెరిగిన తర్వాత ఏర్పాటు చేసుకుంటాయి. పులుల సంచార నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అటవీ ప్రాంత సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోకి రైతులు ఒంటరిగా వెళ్లొద్దని, 2-3 కలిసి లేదా గుంపుగా వెళ్లాలని ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం చీకటిగా ఉన్న సమయంలో పత్తి చేలకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.